మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు రమేష్ రెడ్డి గారి కుమారుడు ఉన్నత చదువు నిమిత్తం లండన్కు వెళ్ళి పీజీ కూడా పూర్తి చేసుకొని ఆ తదుపరి వర్క్ విజాను కూడా పొంది తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇక నుండి నేను సంపాదించే డబ్బుతో పొదుపు చేసి మీకు పంపేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటివరకు నాకు చదువుకు ఖర్చు నిమిత్తం మీరు పంపినటువంటి సందర్భం ఇక నుంచి అంటే కుటుంబానికి పెద్ద దిక్కుగా అవుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పిన మాటలు వింటుంటే ఈరోజు జరిగినటువంటి ఆయన మరణం బాధాకరంగా ఇప్పటివరకు వస్తున్నటువంటి లండన్ నుంచి వస్తున్నటువంటి వార్తల ప్రకారం నిన్న రోజు రాత్రి గుండెపోటుతో మరణించినట్టుగా వార్తలు వస్తున్న సందర్భంలో ఈ ప్రాంతంలో ఈ జైత్యాల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన సహచరులు మిత్రులు యువకులు మిత్రులందరూ కూడా ఆయన మరణ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మా దృష్టికి తీసుకొని రావడం వేకోజాముని అంశం తెలవగానే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సమాచారాన్ని అందజేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వెంటనే తగు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లండన్ ప్రభుత్వానికి కూడా ఎంబసీ ద్వారా ఒక ఉత్తరాన్ని కూడా పంపడం జరిగింది. అంటే ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి చదువు పూర్తి కాబట్టి పీజీ కంప్లీట్ చేసుకొని వర్క్ విజాను కూడా పొంది తన తండ్రితో మాట్లాడుతూ ఇక్కడ నుంచి నేను సంపాదించి పొదుపు చేసుకొని మీకు పంపిస్తాను ఇక్కడ ఉండి అనేటువంటి మాట చెప్పినటువంటి అతను గుండెపోటుతో మరణించడం చాలా విచారకరం. ఈ ఒక యువకుడు ఉన్నత స్థాయికి వెళ్ళాల్సినటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి యువకుడు గుండెపోటుతో మరణించడం బాధాకరం. వారి కుటుంబానికి ఈ సందర్భంగా ధైర్యం చెప్పేందుకు ఆ భగవంతుణ్ణి ఆ బాబుకు నివాళులు అర్పించే విధంగా ఆత్మశాంతి చేకూర్చే విధంగా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సుదూర ప్రాంతంలో కాని దేశంలో అతను మరణించి ఉండడం ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యువకుల మిత్ర బృందం అంతా కూడా ఇప్పుడు చనిపోయినటువంటి ప్రాంతంలో ఉండి వారి పార్థివ దేహాన్ని వారి భౌతికాయాన్ని ఇండియాకు రప్పించే స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు అక్కడ హాలిడేస్ రావడం వల్ల వీకెండ్ అనేది చెప్తా ఉన్నారు. మండే నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. ఎన్ఓసికి సంబంధించి పోలీస్ క్లియరెన్స్ రావాలి, అక్కడి చట్టాలకు అనుగుణంగా అనేటువంటి మాట కూడా చెప్తున్న క్రమంలో సోమవారం తదుపరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆ ప్రభుత్వానికి వీలైనంతగా తొందరగా పంపాలని చెప్పని ఇప్పటికీ ఒక లేఖ రాయడం జరిగింది. మరింత ఎంబసీ ద్వారా ఆ ప్రభుత్వంతో మాట్లాడే ప్రక్రియను ప్రారంభం చేస్తామని ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా తరచూ ఈ సందర్భంలో వెంటనే ఈ యువకుడి పార్థివ దేహాన్ని ఇండియాకు తెప్పించే కార్యక్రమం చేస్తుంది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి కుటుంబాన్ని అంటే వాళ్ళ ఫాదర్ రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు, గతంలో ఎంపీటీ సభ్యుడిగా ఏ ప్రాంత ప్రజలతో మమేకమైనటువంటి కుటుంబంలో జరగడం విషాదకరమైన ఘటనగా భావిస్తూ వారు కూడా కలిసి పరామర్శించి ఓ మనోధైర్యాన్ని అందిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా ధైర్యాన్ని ఇస్తూ మన భగవంతుని ఆ బాబు ఆత్మశాంతి చేకూర్చాలని ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించే విధంగా ఉండాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.